క్రైస్తవులు గొర్రెలేనా? క్రైస్తవులను గొర్రెలతో పోల్చడం బైబిల్ లేఖనాల్లో లోతైన ఆధారం కలిగి ఉంది. ఈ ఉపమానం వివిధ లేఖన భాగాల్లో పాత, క్రొత్త నిబంధనలో మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా దేవుణ్ణి లేదా యేసుక్రీస్తు మరియు విశ్వాసుల మధ్య ఉన్న సంబంధాన్ని వివరించడానికి ఉపయోగించబడింది ఈ యొక్క మాట. దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన లేఖన ఆధారాలు మరియు వాటి వివరాలను మనం ఒకసారి పరిశీలన చేద్దామా? యోహాను సువార్త 10వ అధ్యాయం 11-16 వచనాల్ని మనం ఒకసారి చూసినట్లయితే, నేను మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును అర్పించును. నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. ఇక్కడ ఒకసారి ఈ మాటల్ని వివరణగా మనం చూసినట్లయితే, యేసు తనను మంచి కాపరిగా పేర్కొని తన శిష్యులను గొర్రెలుగా పోల్చాడు. గొర్రెలు కాపరి స్వరాన్ని విని అతన్ని అనుసరిస్తాయి. అదేవిధంగా క్రైస్తవులు కూడా యేసు మాటలను విని ఆయన మార్గాన్ని అనుసరించాలని ఇది సూచిస్తుంది. ఇదే విషయాన్ని మనము చాలా చోట్ల చూస్తూ ఉంటాం. అదేవిధంగా కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 1-4 వచనాల్ని మనం చూసినట్లయితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అనేటువంటి మాటని మనం చూస్తాం. ఈ పాత నిబంధన లేఖనంలో దేవుడు కాపరిగా, విశ్వాసి గొర్రెగా చిత్రీకరించబడ్డాడు. గొర్రెలు కాపరిపై ఆధారపడినట్లే క్రైస్తవులు దేవుని మార్గదర్శకత్వం మరియు రక్షణపై ఆధారపడతారని ఈ మాటలు మనకి ఎంతో చక్కగా వివరిస్తూ ఉన్నాయి కదా. అదేవిధంగా యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనము ప్రతివాడును తన్ను తాను చూచుకొనవలెనని తన మార్గమునకు తిరిగితిమి. ఈ లేఖనాన్ని మనం ఒకసారి చూసినప్పుడు మానవులను తప్పిపోయిన గొర్రెలతో పోల్చుతున్నాడు దేవుడు. వారు దేవుని రక్షణ లేకుండా తమ మార్గములో తిరుగుతారని సూచిస్తుంది. ఇది క్రైస్తవ విశ్వాసములో దేవుని మార్గనిర్దేశం యొక్క అవసరతను ఎంతో స్పష్టంగా వివరిస్తున్నటువంటి లేఖన భాగం. అదేవిధంగా మనం మత్తయి సువార్త 18వ అధ్యాయం 12-14 వచనాల్ని ఒకసారి మనం చూసినట్లయితే, ఒక మనుషునికి 100 గొర్రెలుండి అందులో ఒకటి తప్పిపోయిన యెడల తప్పిపోయిన దాని కొరకు వెదక వెళ్ళడా? ఇది నిజంగా ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిని మనకి జ్ఞాపకం చేస్తుంది కదా. ఈ దృష్టాంతంలో యేసు దేవుని ప్రేమను వివరిస్తూ, కాపరి తప్పిపోయిన గొర్రెను వెతికినట్లే దేవుడు పాపులైన వారిని తిరిగి తన వైపుకు తీసుకువస్తాడని ఎంతో స్పష్టంగా చెబుతుంది. అయితే చాలామంది అడిగేటువంటి ప్రశ్న, ఎందుకు యేసు ప్రభు వారు గొర్రెలతో పోల్చారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. మొట్టమొదటిది విధేయత. గొర్రెలు కాపరి మాట విన్నట్లే క్రైస్తవులు దేవుని ఆజ్ఞలను పాటించాలి. మనమందరము కూడా ఈ లోకములో దేవుని మాటల్ని, దేవుని ఆజ్ఞలను పాటించడానికి ఈ లోకములో సృష్టింపబడ్డాం. అందుకే మనము దేవుడికి విధేయత చూయించాలి. ఇక రెండవదిగా మనమందరం కూడా రక్షింపబడాలి. గొర్రెలకు శత్రువుల నుండి రక్షణ చాలా అవసరం. అలాగే క్రైస్తవులు సాతాను శోధనల నుండి ఎదుర్కొని దేవుడు ఇచ్చేటువంటి రక్షణపై ఆధారపడాలని దేవుడు మనకి ఎంతో చక్కగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మూడవదిగా మనం ఒకసారి ఆలోచించినట్లయితే, మనము సాత్వికమైనటువంటి మనసు కలిగినటువంటి జీవితాన్ని ఈ లోకంలో జీవించాలి. క్రూర మృగాలుగా జీవించినప్పుడు చాలామంది పోలీస్ స్టేషన్లలో జీవిస్తూ ఉంటారు. కానీ సరళమైనటువంటి సాత్వికమైనటువంటి జీవితం మానవుడికి అవసరమని ప్రకటించింది యేసుక్రీస్తు ప్రభువారు. అందుకనే గొర్రెలు సరళమైన జీవులు. ఇది క్రైస్తవులు నమ్రతను అవలంబించాలనే బోధను ప్రతిబింబిస్తుంది కదా. అందుకనే సాత్వికతను మన జీవితాలలో ఆభరణముగా ధరించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఇక ఆయన స్వరమును విని వెంబడిస్తాయి. ఈ విషయాన్ని మనం ఒకసారి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, అన్యుని స్వరము ఏమాత్రము ఎరుగవు గనుక ఎంత మాత్రమును వెంబడింపక అతని యొద్ద నుండి పారిపోతాయి. ఈరోజు గొర్రెల్ని మనం చూసినట్లయితే, గొర్రెలు అన్యుల యొక్క మాటల్ని, స్వరాలని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా లెక్క చేయవు. కేవలము తనను పెంచి పోషిస్తున్నటువంటి కాపరుల యొక్క స్వరమును మాత్రమే అవి వింటాయి. మరి అదేవిధంగా మనము కూడా ఈ లోకయాత్రలో తప్పిపోకుండా దేవుని యొక్క స్వరమును విని ఆయన మాటలకి విధేయత చూయించాల్సినటువంటి అవసరత ఉంది. లేఖన ఆధారాలు క్రైస్తవులు గొర్రెలతో పోల్చబడటానికి ఆత్మీయ సందర్భాన్ని అందిస్తాయి. దేవుని సంరక్షణ మరియు విశ్వాసుల విధేయతను బలంగా ఎత్తిచూపుతూ ఉంది దేవుని యొక్క మాటలు. అందుకనే మనమందరము కూడా బైబిల్ చెప్పినటువంటి విధముగా దేవుణ్ణి కాపరిగా మన జీవితాల్లో మనము పొందుకోగలిగితే, మన జీవితాలు అన్ని సందర్భాలలో విధేయత కలిగినటువంటి విధముగా, అదేవిధంగా శ్రేష్టమైనటువంటి దేవుడిచ్చేటువంటి రక్షణని మనం పొందుకొని మన జీవితాల్లో సాత్వికమైనటువంటి జీవన విధానాన్ని మనం అవలంబించుకొని ఆయన్ని వెంబడిస్తూ దేవుడిచ్చేటువంటి నిత్య పరలోక రాజ్యానికి వారసులముగా మనం తయారవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.